హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ముంజికాయ అలియాస్ ఐస్ యాపిల్. ఎక్కడ నుండి తెచ్చారు ఫ్రెండ్స్? మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇగోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్ కాదు, అన్నయ్య అవుతాడు. ఎవరా? ఇచ్చారు ఫ్రెండ్స్. రాజేషా? కాదు, రాజేష్ ఫ్రెండ్. ఇగోండి ఫ్రెండ్స్, అన్ని మేము ఏం చేసుకోవాలి ఫ్రెండ్స్? తింటాం తప్ప. తింటావా ఫ్రెండ్? తినపోతే ఫ్రెండ్స్. అసలు ఈ కాలంలో ఈ 2024లో ముంజికాయ అనేది తినలేదు ఫ్రెండ్స్. మొన్న ఎవరు వీడియో చేసి పెట్టారు, ముంజికాయలు తింటున్నామండి అని. మేము కూడా పెట్టాలి కదా ఫ్రెండ్స్. సో సక్సెస్ఫుల్లీ నేనైతే ఓట్ని వేస్తాను, ఫస్ట్ ఓట్ లైఫ్లో అనమాట. అండ్ ఇంకొకటి చూపించాలి మీకు, రెండో ఓటు కూడా. ఇదేంటంటే తాతయ్యని తీసుకెళ్ళినప్పుడు పక్కన వెళ్ళాను అనమాట, తాతయ్య కనపడదు కాబట్టి. సో అందుకని కొంచెం దీనికి కూడా వేస్తారు, రెండింటికి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ముందుకే ఎలా పోయాలని ట్రైనింగ్ అటు వెళ్ళలేదు. మా ఫ్రెండ్ కనపడ్డాడు ఫ్రెండ్స్. అవునా? ముంజికాయలు తెచ్చారండి, ముంజికాయలు తింటున్నామండి. పెరుగు పచ్చరండి, ఇలా చేయి. నువ్వు తెలుసా గుడివెల్లో ప్రయత్నం ఫీలింగ్ స్టార్ట్. ఎక్కడైనా లేదన్నా. ఇంకా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నర్సాపురం నుండి అయితే బయలుదేరి వచ్చేసాము. సన్నీగాడు కూడా వచ్చేస్తా అన్నాడు. స్వీటీ అయితే నర్సాపురంలోనే ఉంది, సన్నీ నేను అయితే వచ్చేసాము నా రూమ్ కి. పేర్లు ఏంటో నాకు తెలియదు కానీ కొన్నారు. నేను చెప్తానులే. ఇవాళ వచ్చావు సన్నీ నువ్వు కూడా? నీతో పాటే వచ్చాను. అయితే మొన్న డిమార్ట్ షాపింగ్ చేసామని ఆల్రెడీ బ్లాగ్ పెట్టాను కదా. సో అక్కడ డిమార్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే నేను ఈ రోజు చూపించబోతున్నాను. చాలా కష్టాలు పడైతే మేము గ్యాస్ సిలిండర్ అయితే ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట, నర్సాపురం నుండి. ఇప్పుడు కాదులేండి, చాలా రోజులు అవుతుంది. సో బట్ దానికి స్టవ్ కొనలేదు, అందుకే స్టవ్ కూడా కొన్నాం డిమార్ట్లోనే. కంపెనీ వచ్చేసరికి బటర్ఫ్లై అనమాట. ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం ఎట్లా ఉంటుంది ఏంటి, లోపల ఐటమ్స్ ఏమేమి వచ్చాయని కూడా చూపిస్తాను. ఆ రోజు ఏమవుతుందో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. మేము డిమార్ట్ నుండి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము మాకు కిచెన్లోకి. అవి ఏమేమి ఉంటాయనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నాన్ స్టిక్ కుక్వేర్ ఒకటైతే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసరికి 200 రూపీస్ పడింది ఈ ప్యాన్. ఇది మొత్తం కూడా ఇండక్షన్ కంపాటబుల్ అయ్యేలాగే తీసుకున్నాము, ఎందుకంటే రెండింటికి యూజ్ అవ్వాలని చెప్పేసి. పీజీ అంది చూసారా, అన్ని పీజీ నేను చెప్పడానికి నేను తీసుకోవడానికి సరిపోతుంది ఇది. అండ్ మనకి చపాతీలు అప్పుడప్పుడు వేసుకోవడం అలవాటు కాబట్టి చపాతీ కర్ర, పూరీ కర్ర ఒకటైతే తీసుకున్నాము. వెజిటేబుల్స్ అని చాప్ చేసుకోవడం కోసం అయితే ఒక ప్యాడ్ తీసుకున్నాం. మొన్నటి వరకు అయితే మమ్మీ ఉన్నప్పుడు ఇక్కడ కట్ చేసేది అనమాట, నీట్గానే ఉంటుంది, నేను ఎప్పుడు తుడుస్తూ ఉంటాను కాబట్టి. ఇలా ఉన్నాడు. ఇది వచ్చేసరికి దోశ టవా అనమాట. ఇది కూడా ఇండక్షన్ కంపాటబుల్లే. మనం ఎప్పుడైనా దోశలు కానీ ఆమ్లెట్స్ కానీ వేసుకోవడానికి ఇది. దీని మీద ప్రతిదాని మీద వారంటీ అయితే ఇచ్చాడనమాట, 1 year వారంటీ అంట. సో వాళ్ళ స్టాంప్ వేయించుకొని డేట్స్ అయితే రాయించుకొని వచ్చాము ఆ రోజు. ఇంకా మనం ఒక స్టవ్ అయితే తీసుకున్నాము. ఈ స్టవ్ అయితే నేను ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు. అన్బాక్సింగ్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను దీంట్లో ఏమేమి వచ్చాయి, దీనికి సెట్ ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసరికి లైటర్, 2 చాక్స్, ఇదేంటంటే పీలర్, ఇది చాక్ అనమాట. ఈ మన దానిలో గ్యాస్ సిలిండర్ అయితే ఉంది. సో ఫిక్స్ చేసేటప్పుడు అయితే నేను చూపిస్తాను. ఇంకా ఈ బాక్సెస్ అయితే డిమార్ట్ నుండి తీసుకొచ్చారు, అన్ని పోపులు వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. దీనిలో జీలకర్ర వేసాము, జీడిపప్పులు, ఆవాలు ఇవన్నీ వేసాం అనమాట. సో ప్రస్తుతానికి ఇవైతే తీసుకొచ్చాం అనమాట. ఇంటి దగ్గర నుండి అమ్మమ్మ పచ్చళ్ళు అయితే పంపించింది, అవన్నీ తీసి ఓపిక కూడా లేదు ఇప్పుడు యాక్చువల్గా. తర్వాత ఓపెన్ చేసినప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మేము రైస్ అయితే అయిపోయింది, గుడ్లు తెచ్చుకున్నాము, ఎగ్ ఫ్రై చేసుకొని పచ్చళ్ళు వేసుకొని తినేయడమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్. Take this. తిను.
సో బటర్ఫ్లై స్టవ్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, ఇది వచ్చరికి బటర్ఫ్లై హిప్పో స్టెయిన్లెస్ స్టీల్ ఎల్పిజి స్టవ్ అనమాట. దీని లోపల వచ్చిన కంటెంట్స్ ఏంటి అనేది కూడా మొత్తం తీస్తాను బయటికి. 5 years వారంటీ అయితే దీనికి ఉంది. ఇది ఏంటి అనేది మొత్తం కూడా ఈ స్టవ్ ఓపెన్ చేసినప్పుడు చూద్దాం. సో బటర్ఫ్లై స్టవ్ అయితే ఇది. ఇంకా దీనికి ఏమీ సెట్ చేయలేదు. దీనికి వచ్చిన బాక్స్ అయితే ఇట్లా ఉంది, చాలా వెయిట్లెస్ అనమాట, అంత వెయిట్ అయితే ఉండదు. దీనికి వచ్చిన ఐటమ్స్ అయితే ఇవి ఈ బాక్స్లో అయితే ఉంటాయి. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం పదండి. సో బాక్స్ అయితే ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో దీని లోపల ఇంకేమీ లేవు, ఇది ఒకటే ఉంది. ఇవేంటంటే జస్ట్ 2 స్టాండ్లు, బర్నర్స్ 2, ఇవి రబ్బర్ లెగ్స్ అని ఇచ్చాడు. ఇవన్నీ ఉంటాయో లేవో కూడా నాకు డౌట్, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇవి 2 స్టాండ్స్ అన్నమాట. ఇవి 2 స్టాండ్స్, దానికి ఫిక్స్ చేసి చూద్దాం. ఇవేవో ఇచ్చాడు, ఎందుకో తెలీదు, చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇది పెద్ద బర్నర్, ఇది చిన్న బర్నర్ కంపేర్ టు దిస్. పట్లేదా? అది దీనిది దాన్ని అనుకుంటా. ఇదే పుట్టదే. ఇంక ఇవేంటో వచ్చిన తర్వాత డాడీ వచ్చిన తర్వాత చూద్దామే.